మన కొరకు ఆ చేతిలో మేకులు దిగబడుతూ ఉంటే రక్తం కారుతుంటే ఆ బాధను అనుభవించిన ప్రభు. అదిగో ఆ కాలంలో ఆ ముళ్ళు ఆ పొడిగాటి మేకులు దిగబడుతుంటే ఆ చెక్కకు తగులంత వరకు దిగబడుతుంటే ఆ బాధను అనుభవించాడు. 3 మేకుల మధ్య ఆకాశానికి భూమి మధ్యన ఆ బరువైన శరీరం వేలాడబడుతుంటే ఆ బాధను అనుభవించాడండి. అదిగో దాహం అని అంటుంటే ఆ చేతి చీకని అందిస్తూ ఉంటే అది అనుభవించాడు ఆ ప్రియ ప్రభు. అదిగో మన కొరకై ఇన్ని శ్రమలు అనుభవించాడు. చివరికి ఆయన అదిగో ఏలీ ఏలీ లమా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసి నా దేవా నన్ను చేయబడి అని బిగ్గరగా కేక వేసి తన ప్రాణాన్ని దారిపోసిన ప్రభు, మరణించిన ప్రభు. నిజంగా మరణించిన తర్వాత ఏం జరిగిందండి? అదిగో దేవాలయ బిడ్డ చినిగి 2గా చినిగిపోయినట్లు మనం చూస్తున్నాం. భూమి వణికెలోనే మాట చూస్తున్నాం. అదో పంటలు బ్రద్దలాయమని మాట చూస్తున్నాం. అదిగో సమాధులు తెరవబడినని చూస్తున్నాం. నిద్రించిన పరిస్థితులు లేచని అని మాట చూస్తున్నాం. ఇది ఆశ్చర్యం కాదా? ఇది ఆశ్చర్యం కాదా? ఆయన మరణం ఆశ్చర్యం అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రేమ సోదరి సోదరుల మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మరొక మాట మత్తయి సువార్త, మరొక మాట లూకాసు సువార్తలో మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు సువార్త మత్తయి సువార్తలో మాట చూసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6-7 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభు పండుకొనిన స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయని చెప్పిన గమనించండి. ఇందులో ఆశ్చర్యం కనబడుతుంది. ఆయన పునరుత్థానం ఆశ్చర్యం గమనించండి. ఆయన జన్మ ఆశ్చర్యం, ఆయన జీవితం ఆశ్చర్యం, ఆయన బోధన ఆశ్చర్యం, ఆయన కార్యాలు ఆశ్చర్యం, ఆయన మరణం ఆశ్చర్యం, ఆయన పునరుత్థానం ఆశ్చర్యం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన సమాధిని గెలిచి లేచిన దేవుడు, మరణాన్ని గెలిచి లేచిన దేవుడు, మృత్యుంజయుడు. ఎవరున్నారు లోకంలో? ఎవరున్నారు? ఎందరో భక్తులు దేవతలని వారు చనిపోయారు. వారి సమాధులు మూయబడ్డాయి, వాళ్ళ శరీరాలు కుళ్ళు పట్టిపోయాయి. కానీ మన ప్రియ ప్రభు యొక్క సమాధి నేటికి తెరవబడిన సమాధి. అది ఆయన శరీరం కుళ్ళు పట్టని శరీరం. అది ఆయన లేచి పరమకి తండ్రి కూడా పాఠం కూర్చున్న ఆ ప్రియ ప్రభు. ఆయన మరణం గెలిచిన దేవుడు, సమాధిని గెలిచిన దేవుడు, మృత్యుంజయుడిగా ఆరోహణమైనట్టుగా మనం చూస్తున్నాం. మృత్యుంజయుడిగా పునరుత్థానుడిగా మనం చూస్తున్నాం. పునరుత్థానుడైన ప్రభు ఆయన ఆశ్చర్యకరుడు అని మాట్లాడుతున్నాం. చివరికి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 51లో అక్కడ చూస్తే అక్కడ వారిని ఆశీర్వదించుతుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణం ఆయన ఆరోహణము ఆశ్చర్యం. ఎవరు ఈ లోకంలో ఉన్నారండి? ఎంత ఎగిరినా చంద్రమండల వరకు ఎగరొచ్చేమో కానీ ఆ తర్వాత పోయిన వారు ఎవరు లేరు. కానీ బ్రహ్మదేశం తీసుకురాబడి పరలోకానికి ఆరోహణం తండ్రి గుడి పార్శ్వన కూర్చున్న ప్రభు. ఆయన ఆ తండ్రి గుడి పార్శ్వన కూర్చున్న ప్రభు. ఆయన ఆరోహణము ఆశ్చర్యం, ఆయన అవరోహణం ఆశ్చర్యమే, ఆయన ఆరోహణం ఆశ్చర్యమే. చివరి ముగించుకుందాం. పేతురు పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు చూస్తే అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన గుణాశ్రయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వారి వంశంలో రాత్రి సమూహము పరిశుద్ధ జనములు దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా దేవుని ప్రజలైతే, ఒకప్పుడు కనికరింపబడుతుంది అనే మాట మనం చూస్తున్నాం. ప్రేమైన సోదరి సోదరుల మునుపటి జీవితం మనం ఆలోచన చేసినట్లయితే మనం మునుపు చీకట్లో పెట్టుకున్నవాడు, చీకటి నుండి ఆయన మనం పిలిచినవాడు కదా. ఎట్లా పిలిచాడంటే తన వెలుగులోనికి పిలిచిన వాడు. అది ఆశ్చర్యకరమైన ప్రభు. మనకు ఆశ్చర్యకరమైన